సికింద్రాబాద్ కంటోన్మెంట్లో టీపీటీ పన్ను సామాన్యులను నడ్డి విరుస్తుందని కంటోన్మెంట్ వికాస్ మంచ్ జనరల్ సెక్రటరీ సంకి రవీంద్రబాబు ఆరోపించారు. 30 ఏళ్ల నాటి పాత చట్టాలతో సామాన్యులపై పెనుభారాన్ని మోపుతున్నారని సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదికి లిఖితపూర్వకంగా తెలిపారు. కంటోన్మెంట్లో 5% టీపీటీ ఉంటే జీహెచ్ఎంసీలో తక్కువ ఉందన్నారు. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ వాసులకు మాత్రం కష్టాలు తప్పడం లేదన్నారు. ఆస్తి బదిలీ పన్ను విషయంలో బోర్డు అనుసరిస్తున్న తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోందన్నారు. 1989లో సుమారు 37 ఏళ్ల క్రితం నాటి నోటిఫికేషన్ను సాకుగా చూపిస్తూ ఇప్పటికే 5% పన్ను వసూలు చేయడంపై కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీపీటీ 1% తగ్గించి సామాన్యులకు ఉపశమనం కల్పించాలన్నారు. కంటోన్మెంట్ వికాస్ మంచ్ ఈరోజు టీపీటీ ఛార్జెస్ మీద కంటోన్మెంట్ బోర్డు సిఓ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ టీపీటీ ఛార్జెస్ 5% కంటోన్మెంట్ బోర్డు వసూలు చేస్తున్నది. ఇది 1924లో నిర్ణయించిన 5% టీపీటీ ఛార్జెస్. ఇవి 89లో అబ్జెక్షన్స్ సజెషన్స్ ఫైల్ చేసినప్పటికీ కంటోన్మెంట్లో ఏ పౌరునికి తెలియక అబ్జెక్షన్స్ ఫైల్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా కంటోన్మెంట్ అదే ఇవాళ దాకా కొనసాగిస్తున్నది. ఆ రోజున్న సివిల్ ఏరియాస్ కంటోన్మెంట్ ప్రాంతంలో చాలా లిమిటెడ్ సివిల్ ఏరియాస్ ఉండే కాబట్టి 5% న్యాయం. ఇవాళ కంటోన్మెంట్ ప్రాంతంలో 33% సివిల్ ఏరియాస్ ఉన్నప్పుడు, ఇంత పెద్ద ఎత్తుగా బిజినెస్ నడుస్తున్నప్పుడు, అమ్మకాలు కొనుగోలు నడుస్తున్నప్పుడు 5% టీపీటీ కంటోన్మెంట్ తీసుకున్న అన్యాయం. ఈ 5% టీపీటీని రివైజ్ చేసి 1.5% తగ్గించాలా? ఎందుకు అంటే కంటోన్మెంట్ అదే డీమ్డ్ మున్సిపల్ బాడీ, ఇది 2006 చట్ట ప్రకారం. పక్కకున్న మున్సిపల్ బాడీ 1.5% టీపీటీ తీసుకొని వరల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇస్తుంది. 5% టీపీటీ ఛార్జెస్ వసూలు చేస్తున్న కంటోన్మెంట్ మాకు ఎటువంటి వసతులు కల్పిస్తలేదు. కాబట్టి ప్రజలకు మరికొకసారి అవకాశం ఇవ్వాలా. 89లో ఏ విధంగా అయితే అవకాశం ఇచ్చిండ్రో ఆ రోజు ప్రజలు సద్వినియోగం చేసుకోలే. కాబట్టి దీన్ని మళ్ళా 2026లో రివైజ్ చేయాలా, ప్రజలకు అవకాశం ఇవ్వాలా. 5% నుంచి 1.5%కు టీపీటీ ఛార్జెస్ని తగ్గియాలనేది కంటోన్మెంట్ వికాస్ మంచ్ కంటోన్మెంట్ బోర్డుకు అప్పీల్ చేస్తున్నాం. ఈ అప్పీల్ ఇది ఒక మొదటి అడుగు మాత్రమే. దీన్ని కన్సిడర్ చేయకపోతే ఈ 5% టీపీటీ మీద కంటోన్మెంట్ వికాస్ మంచ్ ప్రజల పక్షాన న్యాయ పోరాటానికైనా సిద్ధం అని చెప్పి వికాస్ మంచ్ పక్షాన ప్రజల పక్షాన కంటోన్మెంట్ మేలుగోరే ఆర్గనైజేషన్ ప్రజలకు తెలియజేస్తున్నాం. అన్ని కాలనీ సంక్షేమ సంఘాలు కూడా దీని మీద పెద్ద ఎత్తున కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నాం.